నేనండి మీ డాక్టర్ రమ్యశ్రీని ఫిల్మ్ యాక్టర్స్. ఈరోజు నేను ఒకటి ఫేస్ చేశానండి. అది తలుచుకుంటే ఈరోజు మీ ముందు మాట్లాడటానికి నేను ఉండేదాన్ని కాదేమో అనిపిస్తేనే చాలా భయంకరమైన సిచ్యువేషన్. సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు గారు అక్కడ ఎఫ్సిఎల్ లేఅవుట్లో నాకు కూడా ఒక 500 గజాలు ఉందండి, 496 గజాలు. దానికోసం అని ఏమిటంటే ఇంతకుముందు కూడా దాట్ల మీద చాలా గొడవలు గవర్నమెంట్ అంటే ఆఫీసర్స్ ఏవైతే జిహెచ్ఎంసీ లేకపోతే ఇంకోటి అలా ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇవి చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి. ఇదంతా ప్రజలందరికీ తెలుసు. మీడియా మిత్రులు కూడా జనానికి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసేలాగా చేశారు కూడా. బట్ ఇప్పుడు ఈరోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే యాక్చువల్లీ నేను ఢిల్లీ వెళ్ళానండి 5 days బ్యాక్. నేను రాత్రి వచ్చానండి మిడ్నైట్. నాకు నిన్న కూడా మన ఇక్కడి నుంచి అండి మన ఏమిటి ఇది హైడ్రా దీని నుంచి నాకు కాల్ వచ్చింది. నాలాగే అందులో ఉన్న ఒక 7 గన్మండుగురికి వచ్చింది. అక్కడికి అందరూ మీరు రావాలండి, మీరు వస్తే మీకు మేము చేస్తున్నది ఏమిటి, ఇంతకుముందు కూడా మేము చేసి వెళ్ళాము, దాన్ని మళ్ళీ ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డేని స్టార్ట్ చేసేసాడు. అది మాకు కూడా కనిపిస్తుంది, మీరు అందరూ రండి అనేది నాకు కాల్ వస్తే నేను ఇమ్మీడియట్లీ నేను ఏదైతే ట్రావెల్ చేశానో అదే డ్రెస్తో నేను ఇమ్మీడియట్లీ బయలుదేరి వెళ్ళానండి. కనీసం ఏం తీసుకోలేదు, బ్రష్ కూడా చేయలేదండి. కానీ ఇదంతా జరుగుతుందండి, కూల్గా జరుగుతుంది. మార్నింగ్ నేను చూస్తుండగానే ఒక వ్యక్తిని కారుతో చంపబోయారండి. అప్పుడు అంతా హైడ్రా ఆఫీసర్లు కానీ హైడ్రా టీమ్ కానీ వాళ్ళందరూ అక్కడ ఉన్నారండి. ఒక 30-25 మంది వరకు అందరూ ఉన్నారండి. అక్కడికే మేము నిల్చున్నప్పుడు అప్పుడు అతను వెంటనే పట్టుకొని కిందకి లాగితే ఇంకొక అతనండి, నీకు ఇక్కడ ప్లాట్ ఉందా, నువ్వెందుకు ఇక్కడ నిల్చున్నావు అని ఇతను కొట్టాడు. నీకుందా, నువ్వు ఎందుకు వచ్చావు, నన్ను ఎందుకు కారులో చంపాలి. ఈ సిచ్యువేషన్ నేను చూశాను కాబట్టి ఈరోజు నేను బ్రతుకుండటందుకో నా బ్రదర్ బ్రతుకుండటందుకో కారణం ఒకటి అయ్యిందండి. నేను ఇమ్మీడియట్లీ ఏంటంటే మధ్యాహ్నం నుంచి అందరూ భోజనానికి వెళ్ళిపోయారు. నాకు కళ్ళు కూడా తిరుగుతున్నట్టుగా అనిపిస్తే వెంటనే సిఐ రాజశేఖర్ గారు హైడ్రా సిఐ గారికి నేను కాల్ చేసి, సార్ నాకు ఇలాగా నేను ఒక్కసారి ఫోన్ చేసి వెళ్ళి వచ్చేస్తాను సార్ అని అన్నప్పుడు అప్పుడు మేము ఏమిటంటే రోడ్డు మీద కారు ఉంది కదా అనేసి మెయిన్ రోడ్ అండి, గచ్చిబౌలి మెయిన్ రోడ్డు, ఇటు పక్క సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావుది పెట్రోల్ బంక్ ఉంటుంది, ఇటు పక్క ఏమో పోలీస్ స్టేషన్ ఉంటుంది, మధ్య నుంచి దారి ఉందండి. దారిలోంచి మేము వెళ్ళిపోతున్నాము. ఒక్క స్టెప్ ముందు నా బ్రదర్ నడుస్తున్నారు, ఒక స్టెప్ నేను వెనకాల నడుస్తున్నాను. ఎవరైతే నేను చూశానో అతను కారుతో తొక్కించేయబోయాడో అదే వ్యక్తి వెనకాతలు ఇంకొక వ్యక్తి పెద్ద కత్తి అండి, ఇంత కత్తి పట్టుకొని కూర్చొని ఉన్నాడు, గుడ్డ చుట్టేసి. ఇతనేమో ఇలా సైడ్ చేశాడు. నేను ఆటోమేటిక్గా ఇతను మార్నింగ్ చూసిన వ్యక్తి కదా అని అనుకునేటప్పటికి ఇమ్మీడియట్లీ అతను దాని నుంచి దిగుతున్నప్పుడు నేనేం చేశానంటే వెంటనే ప్రశాంత్ నువ్వు పరిగెట్టని చెప్పి నేను తోసానండి. కింద పడిపోయాడండి. అవన్నీ ట్రాఫిక్ వెహికల్స్ వస్తున్నాయి. ఇమ్మీడియట్లీ నేను వెనకాల ఉన్నాను కదండి, వీడి వైట్ షర్ట్ బండి నాకు ఇసిరేసి ప్రశాంత్ పరిగెట్టినోడు మళ్ళీ నేను వెనక్కి వచ్చేటప్పటికి పేక్ పట్టేసుకున్నాడండి. మళ్ళీ సైడ్లోంచి ఇంకొక 4 పరిగెట్టుకుంటూ పెద్ద బ్యాట్ పట్టుకొని క్రికెట్ బ్యాట్ పట్టుకొని వాడిని కొట్టబోయి నాకేమో ఇదంతా పేకతో నా షర్ట్ను పట్టుకొని వెనక్కి లాగుతాడికి ఇది టైట్ అయిపోతేప్పుడు ఆ రోడ్డు మీద 2 కుర్రోళ్ళు బండి అక్కడ ఆపేసి అతన్ని నెట్టి నన్ను సేవ్ చేయడానికి ఉన్నప్పుడు నేను కింద నుంచి పైకి లేచేటప్పుడు ఆ బ్యాటర్ని లాక్కున్నానండి. లేకపోతే అతను పగిలిపోయేది. నాకు ఈ నరాలన్నీ పగిలిపోయండి. దయచేసి TV9తో నేను ఇది షేర్ చేసుకుంటాను. ఇది సీఎం గారికి రీచ్ అయ్యే వరకు ఇలాంటి వాళ్ళు ఇంత దారుణమైనది చేస్తున్నా, మేము తప్పుడు ప్లేస్లో లేకపోయినా సరే ఇది జరుగుతుంది అని అంటే దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం ఉందండి. ఎందుకంటే అక్కడ హైడ్రా గవర్నమెంట్, అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు గవర్నమెంట్, జిహెచ్ఎంసీ గవర్నమెంట్, ఇంతమంది ఉన్నా సరే వాళ్ళు మర్డర్ చేయటానికి అక్కడ సైట్ నిండా సరిగా ఒక 200 మందిని వాళ్ళనే పెట్టాడండి. నేను మార్నింగ్ నుంచి నేను ఎప్పుడైతే వీడియో తీస్తున్నానో నా ఫోన్ కూడా లాక్కొని ఆ వైట్ షర్ట్ వేసిన ఆయన ఎవరైతే మర్డర్ని చేయటందుకు వచ్చాడో శ్రీధర్ రావు మనిషి అండి. అక్కడ అందరూ మాట్లాడారు. మాకు ఎవరు విరోధులు లేరండి. రమ్యశ్రీ అనే వ్యక్తికి ఈ భూమి మీద ఎవరు విరోధులే లేరండి. అలాంటి మంచి హోమన భూమి ఉన్న వ్యక్తిని వీలుంటే ఒకరికి హెల్ప్ చేసే మనిషిని దయచేసి నా గురించి ఆలోచించిన అవసరం మీడియా కానీ ఇదంతా సీఎం గారికి కానీ మన గవర్నర్ గారు కానీ వీళ్ళందరికీ రీచ్ అయ్యేలాగా చేస్తారని కోరుకుంటున్నానండి. నేనండి మీ డాక్టర్ రమ్యశ్రీని ఫిల్మ్ యాక్టర్స్. ఈరోజు నేను ఒకటి ఫేస్ చేశానండి. అది తలుచుకుంటే ఈరోజు మీ ముందు మాట్లాడటానికి నేను ఉండేదాన్ని కాదేమో అనిపిస్తేనే చాలా భయంకరమైన సిచ్యువేషన్.
సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్ రావు గారు అక్కడ ఎఫ్సిఎల్ లేఅవుట్లో నాకు కూడా ఒక 500 గజాలు ఉందండి, 496 గజాలు. దానికోసం అని ఏమిటంటే ఇంతకుముందు కూడా దాంట్ల మీద చాలా గొడవలు గవర్నమెంట్ అంటే ఆఫీసర్స్ ఏవైతే జిహెచ్ఎంసీ లేకపోతే ఇంకోటి అలా ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇవి చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి. ఇదంతా ప్రజలందరికీ తెలుసు. మీడియా మిత్రులు కూడా జనానికి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసేలాగా చేశారు కూడా. బట్ ఇప్పుడు ఈరోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే యాక్చువల్లీ నేను ఢిల్లీ వెళ్ళానండి 5 days బ్యాక్. నేను రాత్రి వచ్చానండి మిడ్నైట్. నాకు నిన్న కూడా మన ఇక్కడి నుంచి అండి మన ఏమిటి ఇది హైడ్రా దీని నుంచి నాకు కాల్ వచ్చింది. నాలాగే అందులో ఉన్న ఒక 7 జన్మండుగురికి వచ్చింది. అక్కడికి అందరూ మీరు రావాలండి, మీరు వస్తే మేము చేస్తున్నది ఏమిటి, ఇంతకుముందు కూడా మేము చేసి వెళ్ళాము, దాన్ని మళ్ళీ ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డేని స్టార్ట్ చేసేసాడు. అది మాకు కూడా కనిపిస్తుంది, మీరు అందరూ రండి అనేది నాకు కాల్ వస్తే నేను ఇమ్మీడియట్లీ నేను ఏదైతే ట్రావెల్ చేశానో అదే డ్రెస్తో నేను ఇమ్మీడియట్లీ బయలుదేరి వెళ్ళానండి. కనీసం ఏం తీసుకోలేదు, బ్రష్ కూడా చేయలేదండి. కానీ ఇదంతా జరుగుతుందండి, కూల్గా జరుగుతుంది. మార్నింగ్ నేను చూస్తుండగానే ఒక వ్యక్తిని కారుతో చంపబోయారండి. అప్పుడు అంతా హైడ్రా ఆఫీసర్లు కానీ హైడ్రా టీం కానీ వాళ్ళందరూ అక్కడ ఉన్నారండి. ఒక 30-25 మంది వరకు అందరూ ఉన్నారండి. అక్కడికే మేము నిల్చున్నప్పుడు అప్పుడు అతను వెంటనే పట్టుకొని కిందకి లాగితే ఇంకొక అతనండి, నీకు ఇక్కడ ప్లాట్ ఉందా, నువ్వెందుకు ఇక్కడ నిల్చున్నావు అని ఇతను కొట్టాడు. నీకుందా, నువ్వు ఎందుకు వచ్చావు, నన్ను ఎందుకు కారులో చంపాలి. ఈ సిచ్యువేషన్ నేను చూశాను కాబట్టి ఈరోజు నేను బ్రతుకుండటందుకో నా బ్రదర్ బ్రతుకుండటందుకో కారణం ఒకటి అయ్యిందండి. నేను ఇమ్మీడియట్లీ ఏమిటంటే మధ్యాహ్నం నుంచి అందరూ భోజనానికి వెళ్ళిపోయారు. నాకు కలుపు కూడా తిరుగుతున్నట్టుగా అనిపిస్తే వెంటనే సిఐ రాజశేఖర్ గారు హైడ్రా సిఐ గారికి నేను కాల్ చేసి, సార్ నాకు ఇలాగా నేను ఒక్కసారి ఫోన్ చేసి వెళ్ళి వచ్చేస్తాను సార్ అని అన్నప్పుడు అప్పుడు మేము ఏమిటంటే రోడ్డు మీద కారు ఉంది కదా అనేసి మెయిన్ రోడ్ అండి, గచ్చిబౌలి మెయిన్ రోడ్డు, ఇటు పక్క సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్ రావుది పెట్రోల్ బంక్ ఉంటుంది, ఇటు పక్క ఏమో పోలీస్ స్టేషన్ ఉంటుంది, మధ్య నుంచి దారి ఉందండి. దారిలోంచి మేము వెళ్ళిపోతున్నాము. ఒక్క స్టెప్ ముందు నా బ్రదర్ నడుస్తున్నారు, ఒక స్టెప్ నేను వెనకాల నడుస్తున్నాను. ఎవరైతే నేను చూశానో అతను కారుతో తొక్కించేయబోయాడో అదే వ్యక్తి వెనకాతలు ఇంకొక వ్యక్తి పెద్ద కత్తి అండి, ఇంత కత్తి పట్టుకొని కూర్చొని ఉన్నాడు, గుడ్డ చుట్టేసి. ఇతనేమో ఇలా సైడ్ చేశాడు. నేను ఆటోమేటిక్గా ఇతను మార్నింగ్ చూసిన వ్యక్తి కదా అని అనుకునేటప్పటికి ఇమ్మీడియట్లీ అతను దాని మీద దిగుతున్నప్పుడు నేనేం చేశానంటే వెంటనే ప్రశాంత్ నువ్వు పరిగెట్టని చెప్పి నేను తోసానండి. కింద పడిపోయాడండి. అవన్నీ ట్రాఫిక్ వెహికల్స్ వస్తున్నాయి. ఇమ్మీడియట్లీ నేను వెనకాల ఉన్నాను కదండి, వీడి వైట్ షర్ట్ బండి నాకు ఇసిరేసి ప్రశాంత్ పరిగెట్టినోడు మళ్ళీ నేను వెనక్కి వచ్చేటప్పటికి పేక్ పట్టేసుకున్నాడండి. మళ్ళీ సైడ్లోంచి ఇంకొక 4 పరిగెట్టుకుంటూ పెద్ద బ్యాట్ పట్టుకొని క్రికెట్ బ్యాట్ పట్టుకొని వాడిని కొట్టబోయి నాకేమో ఇదంతా పేకుతో నా షర్ట్ను పట్టుకొని వెనక్కి లాతాడికి ఇది టైట్ అయిపోతేప్పుడు ఆ రోడ్డు మీద 2 కుర్రోళ్ళు బండి అక్కడ ఆపేసి అతన్ని నెట్టి నన్ను సేవ్ చేయడానికి ఉన్నప్పుడు నేను కింద నుంచి పైకి లేచేటప్పుడు ఆ బ్యాట్ని లాక్కున్నానండి. లేకపోతే అతను పగిలిపోయేది. నాకు ఈ నరాలన్నీ పగిలిపోయండి. దయచేసి టీవీ 9తో నేను ఇది షేర్ చేసుకుంటాను. ఇది సీఎం గారికి రీచ్ అయ్యే వరకు ఇలాంటి వాళ్ళు ఇంత దారుణమైనది చేస్తున్నాం. మేము తప్పుడు ప్లేస్లో లేకపోయినా సరే ఇది జరుగుతుంది అని అంటే దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం ఉందండి. ఎందుకంటే అక్కడ హైడ్రా గవర్నమెంట్, అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు గవర్నమెంట్, జిహెచ్ఎంసీ గవర్నమెంట్ ఇంతమంది ఉన్నా సరే వాళ్ళు మర్డర్ చేయడానికి అక్కడ సైట్ నిండా సరిగా ఒక 200 మందిని వాళ్ళనే పెట్టాడండి. నేను మార్నింగ్ నుంచి అది నేను ఎప్పుడైతే వీడియో తీస్తున్నానో నా ఫోన్ కూడా లాక్కొని ఆ వైట్ షర్ట్ వేసిన ఆయన ఎవరైతే మర్డర్ని చేయటందుకు వచ్చాడో శ్రీధర్ రావు మనిషి అండి. అక్కడ అందరూ మాట్లాడారు. మాకు ఎవరు విరోధులు లేరండి. రమ్మిశ్రీ అనే వ్యక్తికి ఈ భూమి మీద ఎవరు విరోధులే లేరండి. అలాంటి మంచి భూమన భూమిని వ్యక్తిని వీలుంటే ఒకరికి హెల్ప్ చేసే మనిషిని. దయచేసి నా గురించి ఆలోచించిన అవసరం మీడియా కానీ ఇదంతా సీఎం గారికి కానీ మన గవర్నర్ గారు కానీ వీళ్ళందరికీ రీచ్ అయ్యేలాగా చేస్తారని కోరుకుంటున్నానండి.